ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని ఎమ్మెల్యే వేసేసిన నరేంద్ర వర్మ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇక బాపట్ల జిల్లాలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ అభివృద్ధి పనులకు ప్రజలకు వివరించారు. ఇక ముఖ్యమంత్రి ఆలోచనలోనే పుట్టిందని P4 విధానమని, అదేవిధంగా పేదవాడికి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఆనందం తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఒక విజనరీ నాయకుడు, ఒక నమ్మకం ఉన్న నాయకుడు ఎప్పుడైతే రాష్ట్రంలో ఉంటాడో అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయండి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయో అప్పుడు మాత్రమే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయో, ఇప్పుడు 2 లక్షల కోట్లున్న మన రాష్ట్ర సంపద 4 లక్షల కోట్లకు తీసుకెళ్ళాలి రాబోయే రోజుల్లో. ఎప్పుడైతే ఆ 2 లక్షల కోట్లది 3.5-4 లక్షలకి రాబోయే రోజుల్లో తీసుకెళ్తామో, ఆ తీసుకెళ్లే నాయకుడు ఎవరు, ఎలా తీసుకెళ్తాడు అనేది ప్రజల్లోకి మనం తీసుకెళ్తామే. 2029 కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది. 2029లో మన పార్టీ గెలవటం కోసం ఈ రోజు నుంచే మనం అడిగేయాలి. ఎందుకంటే మన పిల్లలు అవ్వచ్చు, మన పక్కోడి పిల్లలు అవ్వచ్చు, మన ఎదురు పిల్లలు అవ్వచ్చు, లేదంటే మన గ్రామంలో ఉన్న పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఆ భవిష్యత్తుకి ఆల్రెడీ ఎప్పుడో శ్రీకారం చుడితే ఆ శ్రీకారం చుట్టిన విధానాన్ని మనం కంటిన్యూ చేయాలి. అలా ఎప్పుడైతే మనం కంటిన్యూ చేసుకోగలుగుతామో మన రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో ఈ డబ్బులు లేని కుటుంబాలు, అసలు నిస్సహాయులుగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు రెక్కాడితే కానీ డొక్కాడనే కుటుంబాలు ఉన్నాయి. మనకు ఎన్నో ఉన్నాయి అటువంటి. ఆల్రెడీ ఒక విజనరీ నాయకుడు, ఒక నమ్మకం ఉన్న నాయకుడు ఎప్పుడైతే